తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ మంత్రులకు హైకమాండ్ రేస్ పెట్టింది. బాధ్యతలు ఇచ్చిన చోట గెలిపించి తీసుకువస్తేనే పదవి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం. గెలిచి తీరాల్సి ఉంది. అందుకే ఎలాంటి చిన్న నిర్లక్ష్యాన్ని సహించడం లేదు. తెలంగాణలో ఈసారి 10 నుంచి 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండటంతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు డేంజర్ జోన్లో పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారు. కానీ మంత్రులపైనే అధిక బాధ్యత పడింది. వారు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో గెలిపించకపోతే పదవి ఉండదని హైకమాండ్ నుంచి నేరుగా వార్నింగ్లు వస్తున్నాయి. పార్టీ నేత కేసీ వేణుగోపాల్ చేసిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంటు పరిధిలో జోక్యం చేసుకోవడంపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. దానం నాగేందర్ను పార్టీలోకి రప్పించి పోటీ చేయించేలా చేయటంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అయితే హఠాత్తుగా ఆయన పట్టించుకోవటం మానేశారని హైకమాండ్ భావిస్తోంది. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడే పోటీ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తన జోక్యం లేకపోతే గెలుపులో క్రెడిట్ రాదనుకుంటున్నారో ఏమో కానీ వేలు పెట్టేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది. సికింద్రాబాద్ లో గెలవకపోతే సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. భువనగిరి ఎంపీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. అక్కడ గెలిపించి తీసుకువస్తా మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. అప్పుడు కోమటిరెడ్డిని తొలగించి ఆయన తమ్ముడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీ స్థానాల్లో గెలుపు టెన్షన్ ఒక్క కోమటిరెడ్డికి మాత్రమే కాదని మంత్రులందరికీ ఉందని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మినహా ఈసారి అన్ని చోట్ల గట్టి పోటీని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించడంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెమటోడుస్తున్నారు. ఇక్కడ మల్లు రవికి బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు కష్టపడుతున్నారు. ఇక్కడ వంశీకి కలిసొచ్చే అంశం ఏంటంటే తండ్రి వివేక్, బాబాయ్ వినోద్ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా దూదిల్ల శ్రీధర్ బాబు తానే బాధ్యత తీసుకున్నారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు బాగా చెమటోడుస్తున్నారు. తాను చెప్పిన అభ్యర్థికే టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేంద్రరావు పోటీ చేస్తూ ఉంటే బీజేపీ తరపున బండి సంజయ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికీ గెలుపు అవకాశాలు బండికే ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ పోటీ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. వరంగల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపుకు మంత్రి కొండా సురేఖ కూడా బాగా కష్టపడుతున్నారు. మెదక్లో మంత్రి దామోదర రాజనరసింహ కూడా పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపుకు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 10 నుంచి 14 స్థానాల్లో గెలవడాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో ఎన్ని స్థానాలు మిస్ అయితే తెలంగాణ ప్రభుత్వంలో అంతమంది మంత్రుల వికెట్లు పడిపోయే అవకాశం ఉంది. అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించి ఏఐసీసీ వదిలేయలేదు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో రివ్యూ చేస్తూనే ప్రత్యేక పరిశీలకుల నుండి రిపోర్టులు తెప్పించుకుంటోందని చెబుతున్నారు. వెనకబడిన అభ్యర్థులు ఎవరు, ఎలా స్పీడ్ అందుకోవాలి, గెలుపును ఎలా అందిపుచ్చుకోవాలనే విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా అతీతం కాదు. ఆయన తన సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అలాగే ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి స్థానాన్ని కూడా గెలిపించాల్సిన బాధ్యత మీద పడింది. వీటిలో గెలిపించకపోతే ఆయన పలుకుబడి తగ్గిపోతుంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే తెలంగాణలో ఈసారి పార్లమెంటు ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలే అత్యంత కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు పెను సవాల్ అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.